నమస్కారం. ఒకే రాజ్యంలో ఒకే ప్రభుత్వంలో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులు. కాని వాళ్ల జీతాల్లో మాత్రం చాలా పెద్ద తేడా. ఎందుకని? ఒకరు స్థానికులు, ఇంకొకరు బయటించొచ్చిన వాళ్లవడమే కారణమా? అచ్చంగా ఇదే ప్రశ్న 19వ శతాబ్దం చివర్లో నిజాం హైదరాబాద్ రాజ్యాన్ని ఒక కుదుపు కుదుపేసింది. ఈరోజు మన విశ్లేషణలో గుర్తింపు మరియు సమాన హక్కుల కోసం జరిగిన ముల్కీ ఉద్యమం యొక్క పునాది సంవత్సరాల గురించి, అంటే 1886 నుండి 1910 మధ్య జరిగిన కీలక పరిణామాల గురించి లోతుగా తెలుసుకుంది. ఈ కథలో మనం ఏం చూడబోతున్నామంటే, ముందుగా అసమానతలకు కారణమైన తొలి సాక్ష్యాలతో మన ప్రయాణాన్ని మొదలుపెడదాం. ఆ తర్వాత నిజాం ప్రభుత్వం దాన్ని సరిదిద్దడానికి చేసిన మొదటి ప్రయత్నం, కానీ అది ఎలా ఫెయిల్ అయ్యిందో కూడా చూస్తాం. అన్యాయానికి వ్యతిరేకంగా గళం విప్పిన వారి గురించి తెలుసుకుని, చివరికి మహారాజా కిషన్ పెర్షాద్ నాయకత్వంలో వచ్చిన కీలక సంస్కరణలతో ఈ చారిత్రక ఘట్టాన్ని ముగిద్దాం. మన కథ మొదలయ్యేది 1886లో. ఆ సంవత్సరం ప్రభుత్వం ఒక జాబితాను విడుదల చేసింది. అదే సివిల్ లిస్ట్. చూడ్డానికి ఇది కేవలం ఉద్యోగుల పేర్ల జాబితాలా కనిపిస్తుంది, కానీ ఇది అంతకంటే చాలా ఎక్కువ. స్థానికులైన ముల్కీలకు, బయటనుండి వచ్చిన నాన్ ముల్కీలకు మధ్య పెరుగుతున్న అగాధానికి ఇది మొదటి, తిరుగులేని సాక్ష్యంగా చరిత్రలో నిలిచిపోయింది. ఇక్కడ చూడండి, అసలు విషయం ఇక్కడే ఉంది. ఉద్యోగుల సంఖ్యలో పెద్ద తేడా ఏం లేదు, కానీ జీతాల కోసం ప్రభుత్వ ఖజానా నుండి వెళుతున్న డబ్బులో మాత్రం భారీ తేడా ఉంది. మొత్తం జీతాల ఖర్చులో ఏకంగా 58%, అంటే సగానికి పైగా బయటివారైనా నాన్ ముల్కీలకే వెళుతోంది. దీని అర్థమేంటంటే, రాష్ట్ర సంపదలో ఎక్కువ భాగం స్థానికులకు కాకుండా బయటివారికి వెళతోందని ఈ లెక్కలు కుండబద్దలు కొట్టినట్లు చెప్పాయి. ఈ అంకెలు ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తిని రాజేశాయి. తమ అవకాశాలన్నీ అన్యాయంగా బయటివారి వైపు వెళ్ళిపోతున్నాయని స్థానికులు బాధపడ్డారు. తమ స్వంత గడ్డపై తమకు దక్కాల్సిన గౌరవం, జీతం ఇతరులకు వెళ్ళిపోవడం వారిలో ఆగ్రహాన్ని రేకెట్టించింది. ఇదే ముల్కీ ఉద్యమానికి తొలి నిప్పురవ్వగా మారింది. సరే, ఈ పెరుగుతున్న ఒత్తిడికి ప్రభుత్వం ఎలా స్పందించింది? 6వ నిజాం మహబూబ్ అలీఖాన్ ఈ ముల్కీ సమస్యను పరిష్కరించడానికి మొట్టమొదటిసారి అధికారికంగా ఒక అడుగు ముందుకేశారు. అదే 1888 నాటి చారిత్రాత్మక గెజెట్. ఇది ఉద్యమ చరిత్రలోనే ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అంతకుముందు వరకు స్థానికులు అనే మాటకు అధికారికంగా ఒక నిర్వచనం లేదు. కాని ఈ గెజెట్తో మొట్టమొదటిసారిగా చట్టం ముల్కీ అంటే ఎవరో స్పష్టంగా చెప్పింది. ఎవరైతే నిజాం రాజ్యంలో కనీసం 12 సంవత్సరాలు నివసించారో వాళ్లే ముల్కీ. ఇది స్థానిక గుర్తింపుకు ఒక చట్టపరమైన పునాది వేసింది. ఈ నియమాలు స్థానిక ఉపాధి హక్కులను కాపాడటానికి తెచ్చారు. చూడ్డానికి ఈ రూల్స్ చాలా పక్కాగా ఉన్నాయి కదూ, కానీ అసలు ప్రశ్న ఏంటంటే, ఈ నియమాలు వాస్తవంగా అమలయ్యాయా లేదా అనేది. నిజాం గెజెట్ వచ్చింది కదా అని అంతా సద్దుమణిగింది అనుకుంటే పొరపాటే. వాస్తవానికి పరిస్థితి మెరుగుపడలేదు, ఇంకా దారుణంగా తయారైంది. 1894లో విడుదలైన రెండవ సివిల్ లిస్ట్ దీనికి నిలువుటద్దంలా నిలిసింది. 1894 నాటి నివేదిక రాకముందే ఈ ముల్కీ ఉద్యమ సెగ ప్రభుత్వంలో ఎంత పెద్ద స్థాయిలో ఉందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఏకంగా ప్రధానమంత్రి స్థాయి పదవిలో ఉన్న దివాన్ రాజీనామా చేయాల్సి వచ్చిందంటే ఉద్యమం యొక్క రాజకీయ ఒత్తిడి ఎంత బలంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ చార్ట్ చూడండి, మాటలవసరం లేదు, అంకెలే అసలు కథను చెప్తున్నాయి. కేవలం 8 సంవత్సరాల్లో నిబంధనలు ఉన్నప్పటికీ నాన్ ముల్కీ ఉద్యోగుల సంఖ్య 230 నుండి 447కు పెరిగింది. అంటే దాదాపు రెట్టింపైందన్నమాట. 1888 నాటి నిజాం ఫర్మానా కేవలం కాగితాలకే పరిమితమైందని చెప్పడానికి ఇంతకంటే బలమైన సాక్ష్యం అవసరం లేదు. ఇక ఈ నెంబర్ చూడండి, ఇది నిజంగా షాకింగ్. 650 గెజిటెడ్ పోస్టులు, అంటే ఉన్నత స్థాయి ఉద్యోగాలు. అందులో స్థానిక హిందూ ముల్కీలకు దక్కినవి కేవలం 20. ఇది కేవలం ఆర్థిక అసమానత కాదు, నిర్దిష్ట సామాజిక వర్గాలను వ్యవస్థ నుండి ఎలా దూరం పెట్టారో చెప్పే చేదు నిజం. సరే, ప్రభుత్వ లెక్కలు, ఫర్మానాలు పక్కన పెడితే జనంలో దీనిపై ఎలాంటి చర్చ జరిగింది? ఈ ఉద్యమానికి గొంతుకనిచ్చిన ముఖ్య వ్యక్తులు, పత్రికల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇలాంటి నిరాశాపూరిత వాతావరణంలో రాయ్ బాలముకుంద్ ఒక ఆశాకిరణంలా నిలిచారు. 1885లో మద్రాస్ విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రుడైన మొదటి హిందూ ముల్కీ ఆయనే.
ఆ తర్వాత ఏకంగా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆయన విజయం ముల్కీలలో కూడా ప్రతిభావంతులున్నారని, అవకాశమిస్తే వాళ్లు కూడా అత్యున్నత శిఖరాలను అధిరోహించగలరని నిరూపించింది. ఈ ఉద్యమం కేవలం వీధుల్లోనూ, ఆఫీసుల్లోనూ జరగలేదు. పేపర్ల పుటల్లో కూడా ఒక పెద్ద యుద్ధమే జరిగింది. ఒకవైపు హైదరాబాద్ రికార్డర్ లాంటి పత్రికలు ముల్కీల హక్కుల కోసం గట్టిగా నిలబడితే, మరోవైపు ఇలాషీ బక్ష్, ది మహమదీన్ లాంటి పత్రికలు వాళ్ల సామర్థ్యాన్నే ప్రశ్నించాయి, నాన్ ముల్కీల నియామకాలను సమర్థించాయి. ఆనాటి చర్చ ఎంత వాడిగా, వేడిగా సాగిందో మనం దీనిబట్టి ఊహించుకోవచ్చు. ఇలాంటి సమయంలోనే కథలోకి ఒక కొత్త, కీలకమైన వ్యక్తి ప్రవేశించారు. ఆయనే మహారాజా కిషన్ పెర్షాద్. ప్రభుత్వం లోపలి నుంచే ముల్కీల హక్కుల కోసం పోరాటాన్ని ఒక కొత్త స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఈయన. ఆయనకు వచ్చిన ఈ బిరుదు చూడండి, ముల్కీ ఉద్యమ గాడ్ఫాదర్. దీన్నిబట్టే మనం అర్థం చేసుకోవచ్చు ఆయన ప్రభావం ఏ స్థాయిలో ఉండేదో. అతను కేవలం ఒక అధికారిగా కాకుండా ముల్కీల పక్షాన నిలబడిన ఒక రక్షకుడిగా, వాళ్ల హక్కుల కోసం ప్రభుత్వంలోనే పోరాడిన యోధుడిగా నిలిచిపోయారు. అయితే దివాన్గా ఆయన ప్రయాణం అంతా సులువుగా సాగలేదు. ముల్కీలకు అనుకూలంగా సంస్కరణలు తీసుకురావడానికి ప్రయత్నించినప్పుడు ఆయనకు బయటనుండి కాదు, తన సొంత క్యాబినెట్ నుంచే తీవ్రమైన వ్యతిరేకత ఎదురైంది. తన సొంత ఆర్థిక మంత్రి కాసన్ వాకర్తోనే ఆయన పోరాడాల్సి వచ్చింది. ఇది ఆయన పోరాటం ఎంత కష్టతరమైనదో చూపిస్తుంది. ఎన్నో ఏళ్ల పోరాటం తర్వాత కిషన్ పెర్షాద్ కృషికి ఫలితం దక్కింది. 1910లో వచ్చిన ఈ ప్రకటన చాలా కీలకమైనది. దీని ప్రకారం నాన్ ముల్కీ ఉద్యోగాలను టెంపరరీగా పరిగణించాలి, నియామకాలు రాత పరీక్షల ద్వారా జరగాలి, అర్హులైన స్థానికులుంటే వాళ్లకే ఉద్యోగం ఇవ్వాలి. ఇది పూర్తి విజయం కాకపోయినా ముల్కీ ఉద్యమ ప్రస్థానంలో ఇది ఒక చారిత్రాత్మక మైలురాయి. సరే, ఇప్పుడు మనం ఇప్పటివరకు చర్చించుకున్న కీలకమైన తేదీలు, సంఘటనలు, వ్యక్తులను ఒక్కసారి క్విక్గా రివైజ్ చేసుకుందాం. ఇది మనకు మొత్తం కథను గుర్తుంచుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ టేబుల్ మొత్తం కథను ఒక్క చూపులో మనకు చూపిస్తుంది. 1885లో రాయ్ బాలముకుంద్ పట్టభద్రుడు కావడం దగ్గర్నుండి 1886, 1894 సివిల్లిస్టులు, 1888 నిజాం గెజెట్, ఇంకా 1901లో కిషన్ పర్షాద్ దివానవడం, చివరికి 1910లో ఆయన ప్రకటన వరకు ఈ కాలక్రమం, ఉద్యమం ఎలా దశలవారీగా అభివృద్ధి చెందిందో స్పష్టంగా చూపిస్తుంది. మనం ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. 1910 నాటి ప్రకటన నిస్సందేహంగా ఒక పెద్ద విజయం. కాని ఇది కథకు ముగింపా, లేక రాబోయే ఒక పెద్ద పోరాటానికి ఇది కేవలం ఒక ఆరంభం మాత్రమేనా? ఈ ప్రశ్న ముల్కీ ఉద్యమ ప్రస్థానం అంతటితో ముగిసిపోలేదని, రాబోయే దశాబ్దాలలో ఇది ఇంకా పెద్ద రూపాన్ని తీసుకోబోతోందని మనకు సూచిస్తోంది. దాని గురించి తరువాతి